హాయ్ అండి. మరో మినీలతో మీ ముందుకైతే వచ్చేసినాం. మేము ఇక్కడికి వచ్చి అయితే 3 మంత్స్ కంప్లీట్ గానికి వచ్చింది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మామిడి చెట్టుకైతే ఎన్ని పిందెలు ఉండేనో ఇంచుమించు ఒక 30-50 కాయలనే పిందెలు ఉండే. కానీ చివరికైతే ఒక 3 కాయలు మిగిలినాయి. మొన్న ఒక కాయ తెంపినము, అది మొత్తం పొరిగా వచ్చేసింది. ఈ రోజు కూడా ఒక కాయ తెంపిన, మరి అది ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి అదైతే ఫైనల్ గా బాగా వచ్చేసింది. దాంతో అయితే ఈరోజు మామిడికాయ పులిహోర చేద్దామని చేస్తున్నాం. నేను చేసే ప్రాసెస్ అయితే చెప్తున్నా. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, గుండు మిరపప్పు, కొన్ని శనగపప్పు, ఇవన్నీ ఫస్ట్ రెడీ పెట్టుకున్నా. ఇప్పుడైతే బగోన పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని ఇష్టం ఉంటే అల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. అన్ని మంచి ఫ్రై అయిన తర్వాత తురిమిన మామిడికాయ వేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవద్దు. తగినంత అన్నం వేసుకొని కలుపుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి వేడిగా మేమైతే అందరం కుమ్మేసినాం. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.